మేడారం మహా జాతరకు సర్వం సిద్ధమవుతుంది. ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే మహా జాతరకు 1,20,00,000 మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. 4 రోజుల్లోనే అంతమంది భక్తుల రద్దీని నియంత్రించాలంటే పోలీసులదే కీలక పాత్ర. మరి మహాజాతరకు పోలీసులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? పార్కింగ్ స్థలాల పరిస్థితి ఏంటి? రూట్ మ్యాప్ ఎలా ఉండబోతుంది? ఈ స్టోరీలో చూద్దాం. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణలో పోలీసులదే కీలక పాత్ర. సమ్మక్క సారలమ్మను గద్దెలపైకి తీసుకురావటం నుంచి మళ్లీ వన ప్రవేశం వరకు పోలీసులు ప్రతినిత్యం కాపలా కాస్తూ ఉండాలి. 1,00,000కి పైగా భక్తులు వచ్చే తరుణంలో వాహన రాకపోకలకు అంతరాయం లేకుండా చూసుకోవాలి. రహదారుల వెంట ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు ఆధునిక టెక్నాలజీని పోలీసులు సిద్ధం చేస్తున్నారు. పోలీసులు ఈసారి 1-వే రూటును సిద్ధం చేసి దానిలోనే వాహనాలను అనుమతించబోతున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా 12,000 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జాతర ప్రాంగణంలో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి ఎక్కడా ఇబ్బంది లేకుండా చూసుకోబోతున్నారు. అంగరంగ వైభవంగా మేడారం జాతరను నిర్వహించేందుకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. జాతర మొదలైన తర్వాత ప్రతి గంటకోసారి భక్తుల రద్దీని అంచనా వేసుకుంటూ బందోబస్తులో మార్పులు చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మేడారం జాతర ప్రాంతాన్ని సందర్శించారు. పోలీసు ఉన్నతాధికారులను వెంట తీసుకుని వెళ్లి ఆ ప్రాంత మ్యాప్ ఆధారంగా బందోబస్తు ప్లాన్ తయారు చేశారు. గద్దెలపైకి ఎక్కించే సమయం నుంచి వన ప్రవేశం వరకు ట్రాఫిక్ నియంత్రణకు ప్లాన్ చేస్తున్నారు. వనదేవతలను తీసుకురావటం ఒక్కటే మహాఘట్టం కాదు కాబట్టి తల్లులకు మొక్కులు అప్పచెప్పుకునేందుకు వచ్చే భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునే అవకాశాన్ని పోలీస్ శాఖ కల్పించబోతోంది. జాతర ప్రదేశం చుట్టూ సీసీటీవీ, క్రౌడ్ కౌంటింగ్, క్రౌడ్ కంట్రోల్ కెమెరాలు, వెహికల్స్ కౌంటింగ్ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఇవన్నీ జాతర పరిధిలోని 5 కిలోమీటర్ల లోపు ఇంట్రానెట్ ద్వారా పోలీసు బందోబస్తుకు సహాయకారిగా ఉంటాయి. పూర్తి పర్యవేక్షణకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఒక యాప్ ను రూపొందిస్తున్నారు. జాతరకు వచ్చే మార్గాలు, జాతర పరిసరాల్లోని రద్దీ, హోల్డింగ్ పాయింట్లు, రూట్లు, అలా అన్ని విషయాలు యాప్ లో చూసుకున్న తర్వాత తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. అది భక్తులకు మంచి గైడ్ లా ఉపయోగపడుతుందని పోలీస్ శాఖ చెబుతోంది. ఈసారి జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమైన తర్వాత జరుగుతున్న తొలి జాతర ఇది. దాంతో ప్రతిసారి వెళ్లే భక్తులకు ఆ ప్రాంతమంతా కొత్తగా అనిపించబోతోంది. ఆలయ పరిసరాల రూపురేఖలు మారిపోబోతున్నాయని తెలియటంతో ఈసారి భక్తుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. సీతక్క గారు నిత్యము ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తూ పనుల్ని ఒడివడిగా రైట్ టైంలో కంప్లీట్ చేయడానికి కృషి చేస్తున్నారు. తప్పకుండా ఆ అమ్మవార్ల దయతో ఈ కార్యక్రమం, ఎందుకంటే మేము ఛాలెంజ్గా ఈ ప్రభుత్వం చేపట్టింది, తక్కువ టైంలో రాతితో ఒక 200 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది లగాయత్తు, చేపట్టింది మొదలు. ఎలా పూర్తి చేయాలని అధికారులు కానీ, మా సహచర మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మీడియా మిత్రులు కూడా ఎప్పుడూ కోఆపరేట్ చేస్తూనే ఉన్నారు. మేడారం జాతరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అదనపు బలగాలు రానున్నాయి. అందులో ఎస్పీ స్థాయి అధికారుల నుంచి కానిస్టేబుల్స్ వరకు ఉంటారు. 10 మంది డీఎస్పీలు, 150 మంది సీఐలు, 500 మంది ఎస్ఐలు ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తారు. వారితో పాటు సిఆర్పీఎఫ్, గ్రే హౌండ్స్ బలగాలను రప్పిస్తున్నారు. వారందరినీ కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేస్తారు. వాహనాల్లో వచ్చే భక్తుల కోసం పస్రా, కొండాయి, తాడ్వాయిల వైపు నుంచి రావటానికి, అదే టైంలో దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత కమలాపురం, కాటారం వైపు తిరిగి వెళ్లటానికి రూట్ మ్యాప్ సిద్ధమైంది. ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వెంటనే రూట్ క్లియర్ చేయడానికి ప్రత్యేకంగా 30 బృందాలు సిద్ధంగా ఉంటాయి. పార్కింగ్ స్థలాల వద్ద ప్రత్యేక కెమెరాలు అమర్చారు.
జాతరకు వేల సంఖ్యలో ప్రైవేటు వాహనాలు వస్తాయి. అందుకు తగ్గట్టుగా జాతర పరిసరాల్లో 34 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. చింతల్, నార్లాపూర్, ఓరట్టం, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రదేశాల వద్ద పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచుతున్నారు. క్యూలైన్ల వద్ద క్రౌడ్ కౌంటింగ్, కంట్రోల్ కెమెరాలను అమర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ టెక్నాలజీ ఆధారంగా భక్తుల దర్శనంపై పర్యవేక్షణ ఉంటుందని చెబుతున్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా రద్దీని నియంత్రించే వ్యవస్థ ఈసారి పోలీసులు ఏర్పాటు చేసుకున్నారు.